హైదరాబాద్లో ప్రైమ్ ఏరియా కూకట్పల్లి, మంచి గేటెడ్ కమ్యూనిటీ, స్వాన్ లేక్ అని చెప్పి. సో 50 ఏళ్ళ రేణు అగర్వాల్ అనే మహిళని చేతులు కాళ్ళు కట్టేసి తల మీద కుక్కర్తోటి కొట్టి చంపి ఇంట్లో ఉన్న నగదుని అంతా దోచుకొని సూట్ కేసులో పెట్టుకొని పారిపోయిండు. చేసింది ఎవరు? ఆ ఇంట్లోనే పనిచేస్తున్న వంట మనిషి. 11 days బ్యాక్ కొత్తగా జాయిన్ అయినంట. వాళ్ళ రిలేటివ్స్ అదే గేటెడ్ కమ్యూనిటీలో రోషన్ అనే ఒక వంట మనిషి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఊరికి చెందిన జార్ఖండ్ అతన్ని వీళ్ళింటి కోసం వంట మనిషిగా 11 days బ్యాక్ జాయిన్ అయ్యాడు. వీడేం చేసిండు, ఈ రేణు అగర్వాల్ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ కొడుకు శుభము వాళ్ళకి ఫతేనగర్లో స్టీల్ షాప్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగా సాయంత్రం వాళ్ళు కాల్ చేసి 5కి ఈమె ఫోన్ ఎత్తలేదు. డౌట్ వచ్చి 7కి డోర్ నాక్ చేసిన ఓపెన్ చేయకపోతే ప్లంబర్ తోటి వెనకాల డోర్ నుంచి వెళ్ళి యాక్సెస్ అయ్యి చూస్తే ఇట్లా రక్తపు మడుగులో కనిపించింది తను. ఇది చేసింది వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న హర్ష్ అనే వంట మనిషి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అతన్ని పిలిపించిండో రోషన్ హర్ష్ ఇద్దరు కలిసి ఈ నేరం చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. ఈ కాలంలో మనుషులు ఎట్లా తయారంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఇట్లాంటి దొంగతనాలకి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చూసారు కదా, తమిళనాడులో ఒక సర్పంచ్ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్లాంటి దొంగతనాలు చేస్తుందంట. దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరంట. కొందరు మంచి కిక్ రావాలని చేస్తుంటే ఇంకొందరు ఏమో ఇట్లాంటి డబ్బుల కోసము, నగదు కోసము. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అన్న స్టేజ్లో ప్రస్తుత సమాజం ఉంది. జాగ్రత్త.